విష్ణు సహస్రనామ వైభవం గురించి కొన్ని విశేషాలు తెలుసుకొని మనం పారాయణ మొదలు పెడదాం. మనం చర్చిస్తున్నటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం ఏదైతే ఉందో దీనిని నామార్థ సుధా వ్యాఖ్యానం అని చెప్పి అంటారు. ఎందుకంటే మనం ఏం చర్చించినా ఇది మనం విష్ణు సహస్రనామాల్లో ప్రతి నామం యొక్క అర్థాన్ని మనం చర్చించబోతున్నాం. అయితే మనం చర్చించబోయే అర్థానికి మూలం ఏమిటి అంటే ఇది నామార్థ సుధా అనేటువంటి భాష్యం ఏదైతే మన బ్రహ్మమధ్వ గౌడీ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆచార్యులు శ్రీ బలదేవ విద్యాభూషణుల వారు ఆయన ఇచ్చినటువంటి భాష్యం పేరు విష్ణు సహస్రనామాలకి నామార్థ సుధా అని చెప్పి అంటారు. నామము అంటే అర్థమవుతుంది, అర్థము అంటే కూడా అర్థమవుతుంది, సుధా అంటే అమృతము అని. అయితే ఏ సందర్భంలో బలదేవ విద్యాభూషణుల వారు ఈ భాష్యాన్ని రచించాల్సి వచ్చింది అంటే, ఈ భాష్యాన్ని ఆయన అంటే బలదేవ విద్యాభూషణుల వారు 1700 నుండి 1793 సంవత్సరాల మధ్య ఆయన జీవించారనమాట. ఏ కారణం చేత ఆయన బ్రహ్మసూత్రాలకు, ఉపనిషత్తులకు, అలాగే భగవద్గీతకు భాష్యాన్ని ఇచ్చారో అదే కారణం చేత విష్ణు సహస్రనామాలపై ఆయన భాష్యం రాయడం జరిగింది. ఏమిటా కారణం అంటే, ఈ గౌడీయ సాంప్రదాయం ఏదైతుందో ఇది ఒక ప్రామాణిక వైష్ణవ సాంప్రదాయము అనే దాన్ని నిరూపించడం కోసం. ఎందుకంటే ఈ గౌడీయ సాంప్రదాయం వారిని సవాల్ చేయడం జరిగింది 1699, 1743 సంవత్సరాల మధ్య. ఎప్పుడైతే సవాయి జయసింగ్, రెండవ సవాయి జయసింగ్ అనేటువంటి పాలకుడు పరిపాలన చేస్తున్నాడో ఆ సమయంలో ఇది రాజస్థాన్లో ఉన్నటువంటి అంబర్ అని చెప్పి అంటారు. అంబర్ అనేటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి రాజైన ఆయన కాలంలో కొంతమంది ఇతర సాంప్రదాయాలు, ఇతర వైష్ణవ సాంప్రదాయాల వాళ్ళు వచ్చి వాళ్ళు సవాల్ చేయడం జరిగిందనమాట. ఏమనంటే ఈ గౌడీయ వైష్ణవ సాంప్రదాయం ఇది ప్రామాణికమైనది కాదు, ఇది ఒక అపసాంప్రదాయము అని చెప్పి వాళ్ళు ఆరోపణ చేయడం జరిగింది. మరి సవాయి జయసింగ్ ఎవరైతే ఉన్నాడో అతను రెండవ సవాయి జయసింగ్ అతడు గౌడీయ వైష్ణవ పండితులను పిలిచి, మరి మీపై ఇదిగో ఈ విధమైనటువంటి అభియోగం వచ్చింది, మరి మీరు దాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కాబట్టి మీరు నిజంగానే ప్రామాణిక సాంప్రదాయం అని నిరూపించుకోండి అని చెప్పి చెప్పాడు. అప్పుడు బలదేవ విద్యాభూషణుల వారు ఈ గౌడీయ సాంప్రదాయం ఇది మధ్వ సాంప్రదాయానికి ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉంది అనే దాన్ని నిరూపించారనమాట. అలాగే ఎందుకంటే ఏ ప్రామాణిక సాంప్రదాయానికైనా సరే ప్రస్థానత్రయము అని చెప్పి అంటారు. అంటే బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీతలపై వారిదైనటువంటి ఒక భాష్యం తప్పనిసరిగా ఉండాలన్నమాట. రామానుజ సాంప్రదాయం కావచ్చు, లేదా ఈ శంకర సాంప్రదాయం వారు, అలాగే అన్ని సాంప్రదాయాల వాళ్ళు కూడా బ్రహ్మసూత్రాలపై, ఉపనిషత్తులపై, భగవద్గీతపై భాష్యం ఉంది. కానీ అప్పటికి గౌడీయ సాంప్రదాయానికి భాష్యం లేదు. అందుచేత మరి దీన్ని నిరూపించుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితులలో విద్యాభూషణుల వారు ఆయన విజయవంతంగా ఏం చేశారంటే ఈ మూడిటిపై భాష్యాన్ని అందించారనమాట. అయినా కూడా ఇంకా ఆయన యొక్క కార్యం పూర్తి కాలేదు. ఎందుకంటే మరి ఇతర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇతర సాంప్రదాయాల వారికి శంకర సాంప్రదాయం, శ్రీ సాంప్రదాయం వారికి ఉన్నట్టుగా ఇతర గ్రంథాలపై కూడా భాష్యాలు లేవు. అందుచేత బలదేవ విద్యాభూషణుల వారు ఈ కార్యం చేయడం జరిగింది. అయితే విష్ణు సహస్రనామ స్తోత్రం అనేది ప్రాథమికంగా అంత తాత్వికమైనటువంటి లక్షణం కలిగి లేనప్పటికీ ఇది ఖచ్చితంగా అప్పటికే పండితులు అలాగే ధార్మిక నాయకులలో గొప్ప గౌరవనీయమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంది. అందుచేత ఆయన ఈ గౌడీయ సాంప్రదాయం యొక్క ప్రామాణికతను నిరూపించడానికి, అలాగే దాని యొక్క బోధనలను ముందుకు తీసుకువెళ్ళడం కోసం విద్యాభూషణుల వారు ఈ విష్ణు సహస్రనామంపై ఆయన భాష్యం ఇవ్వడం జరిగిందనమాట. అయితే నామార్థ సుధా అనేది ఆయన ఎప్పుడు రచించారనే దాని గురించి మనకి వివరాలు తెలియరావడం లేదు. కానీ
మహారాజా జైసింగ్ మరణించిన తర్వాత ఇది రాయబడి ఉండొచ్చు అని చెప్పి మనకు అర్థమవుతుంది. అంటే ఇతర ప్రధానమైనటువంటి భాష్యాలు రాసిన తర్వాత అని చెప్పి. మరి ఈ విషయం మనకి ఈ విష్ణు సహస్రనామాల్లో 889వ నామానికి ఆయన ఇచ్చినటువంటి వివరణ ఏదైతే ఉందో అందులో మనకి తెలుస్తుందనమాట. సూక్ష్మ టీక, ఈ గోవింద భాష్యంపై సూక్ష్మ టీక రాశారు ఎవరంటే వేదాంత వాగీష అనేటువంటి వారు. అది వేదాంత వాగీషులు వారు రాసినటువంటి అక్కడ మనకి సమాచారం తెలుస్తుంది. అయితే సాధారణంగానే మనం చూసినట్లయితే ఇతర ఇక్కడ రచయిత మనం చూస్తే నేరుగా ఆయన ఈ భాష్యాన్ని రాయడానికి ఇతర ఏ భాష్యాలను సంప్రదించారు అనేటువంటి పేర్లు ఎక్కడ చెప్పకపోయినా ఆయన తరచుగా వారి యొక్క వివరణలన్నింటినీ కూడా ఇందులో ప్రస్తావన చేస్తారు. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఆయన ఈ భాష్యాన్ని రాసే సమయానికి అనేకమైనటువంటి ఇతర భాష్యాలను వారు సంప్రదించారు అని చెప్పి. ఎందుకంటే వారు ఇచ్చినటువంటి భాష్యాల్లో కొన్ని నామాలకి అర్థం చాలా స్పష్టంగా, అది శంకరాచార్య ఇచ్చినటువంటి అర్థం, పరాశర భట్టల వారు ఇచ్చినటువంటి అర్థం, వరదాచార్య వారు ఇచ్చినటువంటి అర్థం అనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఎన్నో సందర్భాల్లో ఆయన ఇచ్చినటువంటి అర్థాలు దాదాపుగా ఏవైతే 15 ప్రాచీనమైనటువంటి విష్ణు సహస్రనామ భాష్యాలు లభ్యమవుతున్నాయో వాటిలో కూడా ఎక్కడ లేనటువంటివి కూడా ఆయన ఇచ్చారనమాట అర్థాలు కొన్ని. ఆయన పూర్వ భాష్యాల నుండి సమాచారం తీసుకున్నా కూడా విద్యాభూషణ వారు ఈ నామార్థ సుధ అనే దాన్ని అపూర్వమైనటువంటి ఒక వాస్తవమైన అపూర్వమైనటువంటి గ్రంథంగా దీన్ని తీర్చిదిద్దారు ఎన్నో అంశాలలో మనం చెప్పాలంటే. అంటే ఆయన ఏం చేశారంటే ఈ విష్ణు సహస్రనామాలకి ఈ గౌడీయ సౌరభాన్ని ఆయన ఇవ్వడం జరిగింది. అంటే ఇది గౌడీయ వైష్ణవ వ్యాఖ్యానాన్ని, భాష్యాన్ని ఆయన ఇచ్చారనమాట. అంటే సాధారణంగా ఇతర భాష్యకారులు ఎవరైతే ఉంటారో వారు ఈ నామాలని నారాయణ సంబంధంగా వివరణ ఇస్తే, అంటే వైకుంఠనాథుడైన నారాయణ సంబంధంగా ఇస్తే, అంటే వైకుంఠనాథుడు ఎలా ఉంటాడు? ఐశ్వర్యభావంలో ఉంటాడు. ఐశ్వర్యభావంలో వైకుంఠనాథుడైన నారాయణునికి సంబంధంగా ఇచ్చారు. కానీ ఇక్కడ బలదేవి విద్యాభూషణుల వారి ఈ నామాలన్నింటినీ కూడా శ్రీకృష్ణ సంబంధంగా, ఆయన బృందావన లీలలు, మథురా లీలలు, ద్వారకా లీలల సంబంధంగా వీటిని వివరించారనమాట. మొత్తం ఈ విష్ణు సహస్రనామ భాష్యం ఏదైతే ఆయన ఇచ్చింది, విద్యాభూషణుల వారు దాన్ని వివిధ నామాల వర్గాలుగా విడగొట్టారనమాట. అంటే ఈ నామాలు భగవంతునికి ఈ లీలలను సూచిస్తాయి. కాబట్టి అవన్నీ కూడా చాలా వ్యక్తిగతంగా, చాలా సృజనాత్మకమైనటువంటి విధానంలో ఆయన వివరించారనమాట. ఎందుకంటే విష్ణు సహస్రనామాల్లో మనకి 1000 నామాల్లో ఇన్ని నామాలు ఈ లీలకు చెందినవి, ఈ నామాలు ఈ లీలకు చెందినవి, ఈ నామాలు ఈ లీలకు చెందినవి అని ఆయన వివరించారు. అనేక ప్రదేశాల్లో ఆయన విష్ణువు వాస్తవంగా కృష్ణుని యొక్క విస్తరణ, కృష్ణుడే సకల అవతారాలకు మూలము, అలాగే రాధారాణి యొక్క స్థానం ఏమిటంటే సకల లక్ష్మీదేవులకు రాధారాణియే మూలము అనేటువంటి అర్థాన్ని చాలా స్పష్టంగా వివరించారు. మరి ఈ భాష్య వ్యాప్తంగా మరి రచయిత ఆయన ఉపనిషత్తుల నుండి, పురాణాల నుండి, భగవద్గీత నుండి, మహాభారతం నుండి, తంత్రాల నుండి, వీటన్నిటి నుండి కూడా చాలా విరివిగా ప్రస్తావన చేశారనమాట. అయితే ఆయన ప్రస్తావన చేసినవి ఏవైతే ఉన్నాయో అవి నేరుగా శాస్త్రాల నుండి కాకుండా మధ్వాచార్య, రూప గోస్వామి, అలాగే సనాతన గోస్వామి, జీవ గోస్వామి వారు ఏ విధంగా పూర్వ శాస్త్రాలను ఉటంకించారో వారిని విద్యాభూషణుల వారు ప్రస్తావన చేయడం జరిగింది. ఇది మనకి దేన్ని సూచిస్తుందంటే విద్యాభూషణుల వారు ఈ మధ్వాచార్యుల, రూప గోస్వామి, సనాతన గోస్వామి, జీవ గోస్వామి వారి యొక్క రచనలన్నీ కూడా చాలా లోతుగా అధ్యయనం చేశారనే విషయం మనకు అర్థమవుతుంది అనమాట. మరి విద్యాభూషణుల వారు ఆయన గొప్ప వ్యాకరణవేత్త కూడా. ఆయన మధ్య మధ్యలో కొన్ని చోట్ల పూర్వులు ఇచ్చినటువంటి భాష్యాలతో విభేదిస్తారనమాట. విభేదించి ఆయన నూతనంగా వాటిని వివరణ కూడా ఇస్తారు. అలాగే ఆయన పాణిని యొక్క నిఘంటువు ఏదైతుందో దానిని తరచుగా ఆయన ఉటంకిస్తూ ఉంటారు. ఏ విధంగా వివిధ నామాలు ఏర్పడ్డాయి అనేటువంటి దాని గురించి. మరి ఈ సమాచారంతో మనం ఈరోజు పారాయణ ప్రారంభిద్దాం. అయితే
మనందరికీ తెలిసిందే భగవద్గీత శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీత యథాతథాన్ని రచించి దానిని ఎవరికి అంకితం చేశారు చెప్పగలరా ఎవరైనా? బలదేవ విద్యాభూషణుల వారికి అంకితం ఇచ్చారు. అందులో ఆయన ఏమి రాస్తారు? గోవింద భాష్యాన్ని ఇచ్చినటువంటి బలదేవ విద్యాభూషణులకు దీనిని అంకితం చేస్తున్నాను అని చెప్పి అంటారు ప్రభుపాదుల వారు కదా. కాబట్టి ఆ బలదేవ విద్యాభూషణుల వారికి ఎందుకు అని అంకితం ఇచ్చారంటే ఆయన మరి బ్రహ్మమధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయాన్ని ఒక ప్రామాణిక సాంప్రదాయంగా లోకానికి నిరూపించారనమాట. ఆయన ఇచ్చినటువంటి భాష్యాల ఆధారంగానే మరి శ్రీల ప్రభుపాదుల వారు గ్రంథాలన్నీ కూడా రాయడం జరిగింది. మరి ఆ బలదేవ విద్యాభూషణుల వారు ఇచ్చినటువంటి భాష్యం ఆధారంగా మనం ఈ విష్ణు సహస్రనామాలను చర్చిస్తాం. హరే కృష్ణ. ఎవరికైనా ఉన్న ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. బలదేవ విద్యాభూషణుల వారి యొక్క గురువు ఎవరని అడిగారు. బలదేవ విద్యాభూషణుల వారి యొక్క గురువు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారు. అర్థమైంది కదా. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి గురువు గౌర్ కిషోర్దాస్ బాబాజీ. గౌర్ కిషోర్దాస్ బాబాజీ గురువు భక్తి వినోద ఠాకూర్ వారు. భక్తి వినోద ఠాకూర్ వారికి ముందు ఉన్నటువంటి వారు బలదేవ విద్యాభూషణుల వారు. ఆయనకి గురువు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు. వీరందరూ కూడా మహాత్ములైనటువంటి వాళ్ళంతా కూడా భాగవతోత్తములు. హరే కృష్ణ. వాస్తవానికి బలదేవ విద్యాభూషణుల వారు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారి యొక్క ఆజ్ఞ మేరకే ఈ జైపూర్ అంటే ఇక్కడ మహారాజా సవాయ్ జైసింగ్ యొక్క ఆస్థానానికి వెళ్ళి ఆయన అందరినీ కూడా ఓడిస్తారనమాట. ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి సంఘటన. కృష్ణ అంటే 3 సార్లు బయటకు వస్తా అంటారు కదా, మళ్ళీ చూడండి, ఎవరైతే సంపూర్ణంగా 24 గంటలు కీర్తనీయ సదాహరిహి అనే స్థితిలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి ఇది అవసరం లేదు. ఇది మనం ఎందుకోసం అంటే కృష్ణునికి కేవలం కృష్ణ రామ అనేటువంటి నామాలు మాత్రమే కాదు, ఇంకా అనేకమైనటువంటి 1000 నామాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆయనకి అన్ని గుణాలు అనంత కళ్యాణ గుణనిధి. కాబట్టి ఎందుకని కృష్ణుడికి అన్ని పేర్లు ఉన్నాయి? ఎందుకంటే అది కూడా ఒక వైభవం. ఒక వ్యక్తికి సాధారణంగా ఒక పేరు ఉంటుంది, కానీ అనంతమైనటువంటి నామాలు ఉన్నాయంటే అవన్నీ కూడా అనంతమైనటువంటి లక్షణాలని వివరిస్తున్నాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, మనం గౌడీ వైష్ణవ సాంప్రదాయంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేది మన సాంప్రదాయ మంత్రం. అయితే అది మనం కనీసం చేయవలసినటువంటిది. ఇది గుర్తుంచుకోవాలి ఇప్పుడు కూడా. మనం కనీసం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. అంతేగాని దాని అర్థం హరే కృష్ణ మహామంత్రం జపిస్తున్నాం కాబట్టి ఇంకా అన్యమైనటువంటి స్థుతులు స్తోత్రాలు అవసరం లేదని కాదు. ఒకవేళ అవసరం లేనట్లయితే మన ఆచార్యులు వాటిపై గ్రంథాలు రాసేవారు కాదు. ఇంకా పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు ప్రతి నామానికి కూడా మొత్తం ఆచార్యులందరూ కూడా దాన్ని ఎలా విశ్లేషణ చేశారని చెప్పి దాదాపుగా 1000 ప్రవచనాలు ఇవ్వడం జరిగింది. 1000 ఉండకపోవచ్చు, బహుశా 700-800 ప్రవచనాలు ఇచ్చారు. అంటే దీని ఉద్దేశం ఏమిటంటే, శ్రీల ప్రభుపాదుల వారు మనం కనీసం చేయాల్సినటువంటిది ఇచ్చి వెళ్ళారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే అందరూ ఆ కనీసమే అత్యున్నతమైందని అనుకుంటున్నారు అనమాట. అర్థమవుతుంది కదా. కాబట్టి ఏ విధంగా మరి ఒకసారి కృష్ణ అంటే అది 3 రామనామాలతో సమానం, అలాగే ఏ విధంగా ఒకసారి రామ అంటే అది విష్ణు సహస్రనామంతో సమానం అనే సాక్షాత్కారం రావాలి అంటే ఇవన్నీ కూడా మనం చర్చించుకోవాలన్నమాట. అర్థమైందా మీకు? హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇంకో ప్రశ్న వచ్చింది. ఏంటిది? Mention that Sri Rama Rama Rameti Rame Rame Manorame does not come in the Vishnu Sahasranama. Then where did Parvati ask this question, and where did Shiva say that chanting Rama is equal to chanting the 1000 names of Vishnu? Kindly please clarify. ఈ శ్రీరామ రామ రామేతి అనేటువంటి శ్లోకం విష్ణు పురాణంలో ఉంది, పద్మ పురాణంలో ఉంది. కాబట్టి ఆ పురాణాల్లో ఉన్నటువంటి శ్లోకం అనమాట. అందుచేతనే సాంప్రదాయబద్ధంగా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసేవారు ఎక్కడెక్కడ ఏ శాస్త్రాల్లో విష్ణు సహస్రనామాన్ని
కీర్తించేటువంటివి ఉన్నాయో అవన్నీ కూడా ఒక దగ్గర చేర్చి దాన్ని ముందు వెనక మధ్యలో వాటిని కూడా కీర్తిస్తూ ఉంటారనమాట. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే వాస్తవమైన విష్ణు సహస్రనామం కంటే ఎదర మధ్యలో వెనకాల కీర్తించేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో అవి కాలక్రమేణా అవన్నీ కూడా అలాగా ఏర్పడ్డాయి. కానీ అవన్నీ కూడా శాస్త్రబద్ధమైనటువంటివి. చాలామంది శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం దానితో ప్రారంభిస్తూ ఉంటారు. అంటే ముందు విఘ్నాలు రాకుండా ఉండాలి అని చెప్పి. ఇట్లా అనేకమైనవి కాలక్రమంలో జోడించారు వాటన్నిటికీ కూడా. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఓకేనా? సరే, ఎవరికి ప్రశ్న లేకపోతే ఇంతటితో ముగిద్దాం. జగద్గురు శ్రీల ప్రభుపాద్ की जय, वरदे विद्याभूषण की जय, श्री विष्णु सहस्रनाम स्तोत्रम की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः.